రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి। పాకిస్తానీ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కి హఠాత్తుగా హడావిడి ఆర్భాటం మొదలైంది। ఆయన హఠాత్తుగా ఒక సభలో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడేశారు। నిజానికి ఆ విషయాలన్నీ కూడాను ఆర్మీ చీఫ్ మాట్లాడకూడదు, రాజకీయ నాయకుడు మాట్లాడాలి। పాకిస్తాన్లో రాజకీయ నాయకుడికి ఆర్మీ చీఫ్కి పెద్దగా తేడా లేదు। ఎందుకంటే ఆర్మీ చీఫ్లే పాకిస్తాన్ని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పరిపాలిస్తూ వస్తున్నారు। ఆయన ఓవర్సీస్ పాకిస్తానీ కన్వెన్షన్ని సంబోధించారంటే విదేశాలలో ఉన్నటువంటి పాకిస్తానీ ప్రముఖులందరినీ పిలిపించి దాదాపు ఒక 3000 మందిని పిలిపించి ఆ 3000 మందిని సంబోధించారు ఆయన। నిజానికి ఈ పనిని ప్రధానమంత్రి చేయాలి, లేకపోతే వాణిజ్య మంత్రి చేయాలి, వాళ్ళ నుంచి పెట్టుబడులను ఆశించాలి, లేకపోతే వాళ్ళ నుంచి రెమిటెన్సెస్ పెంచాలి, పాకిస్తాన్లో కంపెనీలు పెట్టాలి, లేకపోతే విదేశాల్లో పాకిస్తాన్ ఇమేజ్ని మెరుగుపరిచే దిశగా వాళ్ళు తమ యొక్క ప్రాభవాన్ని ఉపయోగించాలి। ఇలాంటి విషయాల కోసం మాట్లాడతారు। మన ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్ళినా కూడాను ఓవర్సీస్ ఇండియన్లను భారత్ ఇమేజ్ని పెంచేటటువంటి అంబాసిడర్స్గా వాడుకుంటారు। పాకిస్తాన్లో ఈ పని ఆర్మీ చీఫ్ చేస్తారు। ఆ దేశానికి వెళ్ళి మాట్లాడటం కాదు, అక్కడి నుంచి ప్రముఖుల్ని పిలిపించి మాట్లాడటం। దాదాపు 3000 మంది పాల్గొన్నట్టుగా చెబుతున్నటువంటి దీనిలో తమాషా ఏంటంటే ఓవర్సీస్లో పేరెన్నికగన్నటువంటి గొప్ప పారిశ్రామికవేత్తలుగా రాజకీయ ప్రముఖులుగా వెలుగొందుతున్నటువంటి పాకిస్తానీలు ఎవ్వరూ లేరు। నామ్ నిషాన్ లేనటువంటి 3.5 కోన్ కిస్కా గాళ్ళని కొందరిని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్ అయిందనిపించారు। ఉదాహరణకి బ్రిటన్లో ఉన్నటువంటి సర్ పర్వేజ్ కానీ, జనరల్ సర్ అనీస్ వసర్రత్ కానీ, డాక్టర్ జహూర్ కానీ, వీళ్ళు పాకిస్తానీలు అనగానే బ్రిటన్లో గుర్తుకొచ్చే మొదటి 3 పేర్లు ఇవి। అదేవిధంగా బెల్జియంలో ఉన్నటువంటి జాహిద్ బదర్, జహన్ షా, జమాల్ ఖాన్, వీళ్ళు బెల్జియంలో చాలా పెద్ద బిజినెస్ మెన్లుగా వజ్రాల వ్యాపారులుగా పేరెన్నికకున్నవాళ్ళు। జర్మనీలో ఉన్నటువంటి సయ్యద్ ఖుర్రం, చౌదరి ఎహసాన్ సలీం, వీళ్ళు కూడా ఈ సమావేశంలో లేరు। ఇక స్విట్జర్లాండ్లో పాకిస్తానీ ప్రభావానికి మారు పేరుగా నిలుస్తున్నటువంటి తన్వీర్ ఖాజా, ఆయన కూడా ఈ సమావేశంలోకి రాలేదు। అదేవిధంగా ఫ్రాన్స్లో ముమ్తాజ్ ఫర్వాల్, ఆయన లేడు। ఇంకా అమెరికాలో బుష్ బఖరత్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారు, అదేవిధంగా అలీ షహానీ ఉన్నారు। వీళ్ళెవ్వరూ కూడాను ఈ సదస్సులో పాల్గొనలేదు, వీళ్ళెవ్వరూ కూడా ఈ సదస్సులోకి రాలేదు। అంటే అయితే వాళ్ళకి ఆహ్వానము వెళ్ళలేదు, లేదా వాళ్ళకి ఇది పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు। ఏదేమైనప్పటికీ కలర్లెస్గా, టేస్ట్లెస్గా ఈ సమావేశం జరిగింది। అయితే ఈ సమావేశంలో ఆసిమ్ మునీర్ ఏం మాట్లాడారు అన్నదే చాలా ఆసక్తికరమైనటువంటి విషయం। మొట్టమొదట ఆయన బలూచ్ ఉగ్రవాదం గురించి మాట్లాడాడు। ఇంత మటుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి మొట్టమొదటి ప్రకటన ఇది। ఆయన అన్నాడు 1500-1600 మంది బలూచ్ తీవ్రవాదులు, ఉగ్రవాదులు పాకిస్తాన్ యొక్క మహాసైన్యాన్ని తట్టుకోలేరు, ఎందుకంటే మా దగ్గర చాలా బలం ఉంది, మేము వాళ్ళని అణిచివేస్తాము, నల్లుల్ని నలిపినట్టు నలిపేస్తామన్నారు। కానీ మన కళ్ళకి అలా కనిపించటం లేదు। ట్రైన్లు హైజాక్ అవుతున్నాయి, కాన్వాయ్ల మీద బాంబు దాడులు జరుగుతున్నాయి, మానవ బాంబులు వెళ్ళేసేసి పాకిస్తానీ ఆర్మీ కంటోన్మెంట్ల మీద దాడులు చేస్తున్నాయి। అటు బలూచిస్తాన్లో ఒక 6-7 నగరాలు తప్ప మరెక్కడ పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం యొక్క జాడలు కనిపించటం లేదు। ఖైబర్ పఖ్తూన్వాలో అయితే గ్రామాల్లో పట్టణాల్లో ఆర్మీ పలానా తేదీ లోపల మా ఏరియాని వదిలేయాలని ప్రకటించడము, ఆర్మీ తోక ముడుచుకుని కుయ్యమంటూ పారిపోయి రావడం జరుగుతోంది। 1500 మంది బలూచ్ ఉగ్రవాదుల్ని మేము అణిచేస్తాము అని చెప్పి ఈయన చెప్పడము నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది। రెండవ విషయం ఆయన మాట్లాడింది సోషల్ మీడియా గురించి మాట్లాడారు। సోషల్ మీడియా పాకిస్తానీ ఆర్మీ యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తోంది అని। నిజానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాకిస్తాన్లో చాలా వాస్తవాలు బయటకు వస్తున్నాయి। ఎందుకంటే మీడియాని మొత్తము ఆర్మీ కానీ అధికార పార్టీ కానీ కొనేసి ఉంటుంది, సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి। ఉదాహరణకి బలూచిస్తాన్లో మొత్తం అందరినీ విడిపించేశాం మేము,
ట్రైన్ హైజాక్లో 200 మందిని విడిపించామని చెప్పారు. ఆ 200 మంది మా దగ్గర ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఫోటో రాగానే అసీం మునీర్ గారికి జవాబు లేదు. అందుకని ఆయన ఇప్పుడు సోషల్ మీడియాను అణిచివేయాలి అంటున్నారు. అదేవిధంగా ఆయన ఎప్పట్లాగానే కశ్మీర్ గురించి ప్రస్తావించారు. కశ్మీర్ అనేది మా ప్రాణనాడి, జుగులర్ వెయిన్ అన్నాడు ఆయన. మా ప్రాణనాడి ఇది, కాబట్టి కశ్మీర్ని విముక్తం చేసి పాకిస్తాన్లో కలుపుకునేదాకా మా పోరాటము ఆగదు. ఆన్ గ్రౌండ్ అలా కనిపించటం లేదు. పాకిస్తాన్లో ఉగ్రవాదం, కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిపోతోంది. పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఆర్టికల్ 370 వెళ్ళిపోయిన తర్వాత కశ్మీర్లో చాలా మార్పు వచ్చింది. 70 ఏళ్ళుగా కశ్మీర్ అని పాట పాడుతున్నా ఒక్క ఇంచు కూడాను ముందుకు వెళ్ళలేకపోయింది పాకిస్తాన్. కానీ ఆసిం మునీర్ ఎప్పట్లాగే పాడిందే పాడరా అన్నట్టుగా పాచి పళ్ళతోటి అదే పాటను పళ్ళు కూడా తోముకోకుండా మళ్ళీ కశ్మీర్ అని పాడారు. అయితే అన్నిటికన్నా తమాషా విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఆయన ద్విజాతి సిద్ధాంతాన్ని, అంటే 1947లో హిందువులు ముస్లిములు కలిసి జీవించలేరు అని చెబుతూ మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా పాకిస్తాన్ని, భారత్ని, ఈ రకంగా 2 దేశాల్ని, భారతదేశాన్ని ద్విఖండితం చేసి పాకిస్తాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ ద్విజాతి సిద్ధాంతాన్ని ఈయన సమర్థిస్తూ మాట్లాడారు. నిజానికి ద్విజాతి సిద్ధాంతానికి 1971లోనే సమాధి కట్టేసి బంగ్లాదేశ్ వేరైంది. బెంగాలీ ప్రజలందరూ కూడాను, బెంగాలీ ముస్లిములు పాకిస్తాన్కి టాటా బై బై చెప్పేశారు. ఇప్పుడు బలూచిస్తాన్లో కూడాను పాకిస్తాన్కి బై బై చెప్పడానికి బలూచ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఇంకా పాకిస్తాన్ కథను ప్రజలకు చెప్పాలని చెప్పడము ఆసిం మునీర్ మాత్రమే చేయగలరు. కానీ అందులోనూ హిందువులు వేరు, మనం వేరు, వారి పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు, వాళ్ళతో మనం కలిసి జీవించలేము, ఈ మాటలు ఆయన అంటున్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల సంఖ్య అంతా కలిపితే కూడా 1% లేరు, వాళ్ళు కూడా పారిపోయి వచ్చేస్తున్నారు. అలాంటప్పుడు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఈ రకమైన భాష మాట్లాడటము, హిందూ ద్వేషపు విషాన్ని వెలిగక్కటము, ఇది ఆశ్చర్యకరము. 1947లో దేశ విభజన జరిగింది. ఆ తరువాత 3 యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడిపోయింది, సియాచిన్ గ్లేషియర్ని కోల్పోయింది, కార్గిల్లో చావు దెబ్బతిన్నది. ఇంత జరిగిన తరువాత కూడాను హిందూ ద్వేషాన్ని ఆసిం మునీర్ వెలిగక్కడము, ఈ కథను మీరు మీ తరువాతి తరాలకు అందించండి అని కూడా చెప్పడం. ఆయనైతే పాకిస్తాన్ ఏర్పాటుని మదీనాలో పైగంబర్ సమయంలో రాజ్యం ఏర్పాటు కావడంతో పోల్చారు. లా ఇలాహ ఇల్లల్లా అనేటటువంటి పేరుతోటి రాజ్యం ఏర్పడింది. కేవలం 2 సందర్భాల్లో జరిగింది. ఒకటి మదీనాలో జరిగింది, మరొకటి పాకిస్తాన్లో జరిగింది. కాబట్టి పాకిస్తాన్ అనేది మతంతో ముడిపెడుతున్నారు. చాలామంది పాకిస్తాన్లోనే ప్రజలు మతంతో ముడిపెట్టి మాట్లాడటం, ఆర్మీ చీఫ్ మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయటాన్ని తప్పుపడుతున్నారు. భారతదేశంలో ఇప్పటికీ కూడాను పాకిస్తాన్ భారత్ల మధ్య ఏదో ప్రేమ ఉండాలి, కొవ్వొత్తులు తీసుకుని సరిహద్దు దగ్గర అమన్ కి ఆశా గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్కి ఆసిం మునీర్ మాట్లాడిన మాటలతో కనీసం కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. కానీ మొత్తం మీద ఆసిం మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు గనక చూసినట్టయితే ఆయనలో ఉన్నటువంటి టెన్షన్స్, డెస్పరేషన్ బయటపడుతున్నాయి. ఒకటి, ఆయన సోషల్ మీడియాను అదుపు చేయలేకపోతున్నాడు. 2, ఆయన బలూచిస్తాన్ అదుపు చేయలేకపోతున్నాడు. 3, ఆయన కశ్మీర్ని సాధించలేకపోతున్నాడు. 4, పాకిస్తాన్లోనే ఆయన పరువు బజారు ఈడ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి పనికి మాలిన పాకిస్తానీ నాయకుడు చేసేటటువంటి పనినే హిందువుల్ని తిట్టడము, హిందూ ద్వేషాన్ని వెలిగక్కడము, అది ఆయన చేస్తున్నారు. 4 కౌంట్స్లో 4 రకాలుగా పరువు పోతున్న కారణంగానే ఆసిం మునీర్ ఈ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం ద్వారా విదేశాల నుంచి డాలర్లో, దినార్సో, రియాల్సో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ సదస్సు ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరలేదు, రావలసిన వాళ్ళు రాలేదు, వచ్చిన వాళ్లకు పోని వాళ్ళని మోటివేట్ చేసి పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా కూడా ఆసిం మునీర్ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుల్లా మాట్లాడలేడు, సైనికాధికారిగా వ్యవహరించలేడు. ఇది ఆసిం మునీర్ ముందున్నటువంటి సమస్య. ఆయన హఠాత్తుగా హడావిడి పడిపోయి ఆర్భాట పడిపోవడానికి అసలు కారణము
ఆయన డెస్పరేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.